ఐస్కి పవర్ఫుల్ కెమికల్ స్ప్రే చేయటం వల్ల కంటి చూపు పోయింది. అర్పిత, ఏమైంది పాల్గొన్ గారు? ఎందుకలా ఏడుస్తున్నారు? డాక్టర్, మీరు నాకొక ఫేవర్ చేయాలి. చెప్పండి. నా అర్పితకి ఎప్పటికీ చూపు రాదని ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా అర్పితకి విషయం అస్సలు తెలియకూడదు. ష్యూర్ సార్, ఈ విషయంలో నా సపోర్ట్ మీకెప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన పాల్గొన్ గారు ఇంకా రాలేదేంటి? ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? టైం 3:30 అయినట్టుంది. పాల్గొన్ గారు ఐ స్పెషలిస్ట్ని కలుసుంటారు. డాక్టర్ ఏం చెప్పారో, ఏం చెప్పినా పాల్గొన్ గారు ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పేవారే. చెయ్యలేదంటే ఈ డాక్టర్ కూడా నాకు చూపు రాదని చెప్పారేమో. నాకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక పాల్గొన్ గారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అర్పిత, ఎంత మంచి మనసున్న నీకు జీవితాంతం చూపు లేకుండా అసలు ఈ విషయం తలుచుకుంటుంటేనే నేను భరించలేకపోతున్నాను అర్పిత, భరించలేకపోతున్నాను. ఎన్ని కలలు కన్నానో. అందరికీ మంచి దారి చూపించాలనుకున్న నాకు ఇప్పుడు నా దారి నేను చూపించుకోలేని పరిస్థితి వచ్చింది. అర్పిత డాక్టర్ ఏమన్నారో తెలుసుకోవాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు నేను డాక్టర్ చెప్పినట్టు శాశ్వతంగా తనకి చూపు రాదని చెప్తే అర్పిత కన్న కలలు తన ఆశలు నెరవేరినందుకు
జీవితాంతం బాధపడుతుంది. అర్పిత బాధపడితే నేను తట్టుకోలేను. ఫోన్ రింగ్ అవుతుంది. పాల్గొన్ గారే అయ్యుంటారు. పాల్గొన్ గారు, మీరేనా? హలో, ఎవరు మాట్లాడరే? అర్పిత, నేనే. ఏంటి పాల్గొన్ గారు, హలో అంటుంటే మాట్లాడరే? ఏమైంది? ఏం లేదు అర్పిత. ఈ ఆనందం నీతో ఎలా పంచుకోవాలో తెలియక మాట రావట్లేదు. ఆనందమా? ఏంటండి మాట రాలేనంత అంత ఆనందం? డాక్టర్ గారు రిపోర్ట్ చూసి నీకు చూపు తప్పకుండా వస్తుందన్నారు. నిజంగానా? నీతో నేను అబద్ధం చెప్తానా? చచా, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది నిజం అర్పిత. నీకు కేవలం కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్ గారు తప్పకుండా చూపొస్తుందన్నారు. పాల్గొన్ గారు, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందండి. నాకు చూపొస్తే నేను ఇంతకు ముందులాగా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. చూపొచ్చాక ఆఫీస్కి వెళ్లకుండా ఎలా ఉంటావు అర్పిత? తప్పకుండా వెళ్తావు. నేను కన్న కలలో నా జీవితాశయం అన్నీ నెరవేరుతాయి కదా. తప్పకుండా నెరవేరుతాయి. అప్పుడు నేనెవ్వరికీ భారం కాను, ఎవ్వరి మీద ఆధారపడనక్కర్లేదు. నువ్వెవరికి భారం అర్పిత? ఎవరి మీదైనా ఆధారపడాల్సిన అవసరం నీకేంటి? ఎవ్వరైనా నీ మీద ఆధారపడాల్సిందే. ఏవండి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి. మీరు తొందరగా ఇంటికొచ్చేయండి. ఇదిగో ఆల్రెడీ నేను ఆన్ ది వే బయలుదేరాను. ఇప్పుడే వచ్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే పాల్గొన్ గారు. నాకు చూపొచ్చేస్తుంది. ఇక అర్పిత మీద ఎవ్వరూ జాలి చూపించక్కర్లేదు. నేనింతకు ముందులాగే చూడగలుగుతాను.
అర్పిత, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. నీకు చూపొస్తుందని ఆశపెట్టి నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకర్థం కావట్లేదు. నీకు చూపొస్తుందన్న ఆనందాన్ని నాతో పంచుకోవాలని ఎదురు చూస్తుంటావు. నీకు నా మొహం ఎలా చూపించాలి? నీకు అడుగడుగున అబద్ధాలు చెప్తున్నందుకు నన్ను క్షమించు అర్పిత, నన్ను క్షమించు. ఎవడ్రా నువ్వు? చావడానికి నా కారు దొరికిందా? నన్ను కొడతారండి బాబు. నా పీక పిసికి చంపేయండి. నాకు బతకాలని లేదు బాబు, చంపేయండి. రే, తాగి పిచ్చివాగుడు వాగుతున్నావేంట్రా? నేను తాగాను, కొంచెం కాదు బాగా తాగాను బాబు. ఇంకా తాగి సవాలనుంది. ఆగు ఆగు బాబు. పిల్లలకు అబద్ధాలు చెప్పిన వాడు ఎవడు బతకూడదు, చచ్చిపోవాలి. కొట్టి చంపేయండి. ఏం నువ్వు అనేది? పెళ్ళానికి అబద్ధం చెప్పడం ఏంటి? అవును బాబు, నేను కట్టుకున్న పెళ్ళానికి అబద్ధం చెప్పాను బాబు. అసలు నేను తాగిపోతున్నాను అనుకున్నారా? నాకు అసలు తాగే అలవాటు లేదు బాబు. ఏంటి? పీకల దాకా ఒళ్ళు తెలియకుండా తాగడం అలవాట్లేదంటవా? నిజం బాబు, నా భార్యకు అబద్ధం చెప్పాను. అందుకే ఆ బాధను తట్టుకోలేక తాగుతున్నా. ఏం అబద్ధం చెప్పావు? నా భార్యకి మధ్య ఒంట్లో బాగోట్లేదని ఈరోజు ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు మా ఆవిడకి క్యాన్సర్ ఎక్కువ కాలం బతకదన్నారు బాబు. ఈ విషయం మా ఆవిడకి ఎలా చెప్పాలో తెలియక డాక్టర్ గారు నీకేమీ లేదన్నారు, మందులు ఆడితే మామూలు మనిషి అయిపోతావని డాక్టర్ గారు అన్నారని అబద్ధం చెప్పాను బాబు. నీకు కేవలం కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్ గారు తప్పకుండా చూపొస్తుందన్నారు. బాబు, నువ్వేమీ అనుకోకపోతే ఇంకా మందు తాగితే తప్ప ఈ బాధను మర్చిపోలేను. నాకు 200 రూపాయలుంటే ఇవ్వండి బాబు, సచ్చి మీ కడుపున పడతాను. నీ ఇల్లెక్కడా? ఈ పక్కనే బాబు. పద. నాకు కూడా మందు పోయండి. అయ్యో సారు, మీరు పెద్దోళ్ళు, ఈ ఎదవతో మందు తాగడమా?
నేను కూడా నా భార్యకు అబద్ధం చెప్పాను. మీరు మీ భార్యకు అబద్ధం చెప్పారా? మీకు అంత అవసరమే వచ్చింది సారు. ముందు మందుపై. పాల్గొన్ గారి ఇంటికి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు ఇంట్లో లేరు. ఎక్కడికెళ్ళారు ఆశా? ఫంక్షన్కి వెళ్ళింది. ఇప్పుడు ఆవిడ గారితో తమరికేంటో పని? ఆశా, మీ అన్నయ్య ఇంటికొస్తానని చెప్పి చాలాసేపయింది, ఇంకా రాలేదు. ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవా? అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా అంటే బాధపడతావు కాని నీకు కళ్ళు కనిపించో. ఒకవేళ వాళ్ళొచ్చినా వాళ్ళని నీ కళ్ళతో చూడలేవుగా. కుదురుగా ఒక చోట కూర్చోక ఆయన గారు, అత్తయ్య గారు అని విసిగిస్తావెందుకు? ఛీ, సార్, నాలాంటి పేదవాడికే కష్టాలుంటాయనుకున్నాను. మీలాంటి డబ్బున్నోళ్ళకు కూడా ఏంటి సార్ ఈ కష్టాలు? నా అర్పితని ఎంత ప్రేమించానో తెలుసా? నా అర్పిత లాంటి భార్య ఎవ్వరికీ దొరకదు. తను నడిచేస్తుంటే కలెక్టరేట్ దద్దరిల్లుతుంది. అవినీతి పరుల గుండెల్లో సింహస్వప్నం. మీరిక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల 22 గ్రామాలున్నాయి. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఈ 22 గ్రామాలు పొల్యూట్ అవుతాయి. సాగునీరు, త్రాగునీరు విషపు నీరుగా మారిపోతుంది. ఇక్కడ గ్రామస్తులు రోగాల బారిన పడతారు. పాడి పంటలు సర్వనాశనమవుతాయి. అయితే నన్నేం చేయమంటావు? త్యాగం చేయడంలో త్యాగానికి నిర్వచనం నా అర్పిత. నా అర్పిత ఫోన్ చేస్తుంది. నా కోసం ఎదురు చూస్తుంది. నా ప్రాణం, నా సర్వస్వం, నా ఊపిరికి
నేనేం చెప్పాలి? పాల్గొన్ గారికి ఏమైంది? ఆయన ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నాకు చూపు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటికి ఎందుకు రాలేదు? ఇన్నాళ్ళు నా ఇంటిని, నా ఇంట్లో వాళ్ళని కాపాడిన అర్పిత న్యాయం కోసం, ధర్మం కోసం ఎలాంటి వారినైనా ఎదిరించే అర్పిత ఈరోజు తన కళ్ళతో చూడలేని పరిస్థితిలో ఉంది. తనను అలా చూస్తూ ఉంటే ఈ గుండె తట్టుకోలేకపోతుంది. మీ మాటలు వింటుంటే అమ్మగారు ఎంత గొప్పవారో అర్థమవుతుంది సార్. అలాంటి అమ్మగారి కోసం మీరు పడుతున్న బాధను చూసి మీరెంత గొప్పవారో అర్థమవుతుంది సార్. మిమ్మల్ని చూస్తుంటే నేను నా భార్య కోసం చచ్చిపోవాలనిపిస్తుంది సార్. తప్పు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం తప్పు. ఎంత బాధనైనా భరించాలి, ధైర్యంగా ఉండాలి. నేను నీతో మందు ఎందుకు తాగుతున్నానో తెలుసా? నా భార్యకు కంటి చూపు పోయినందుకే. నేను ఎంత బాధపడుతుంటే నీ భార్య ప్రాణాలు పోతాయని తెలిసిన నిన్ను చూసి ధైర్యంగా ఉండడానికి నీతో మందు తాగుతున్నా. సార్, మీరు చెప్పింది విన్నాక, మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది సార్. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది సార్. ఎరా, నా అర్పిత మీద కెమికల్ స్ప్రే చేసి కంటి చూపు లేకుండా చేస్తావురా? చంపేస్తా.